ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నది అమెరికానే. ఏ దేశమైనా అమెరికా కనుసన్నల్లోనే మెలగాల్సిందే. పెద్దన్న దేశం చెప్పిందే వేదం, చేసిందే శాసనం. అగ్రదేశం జట్టు పట్టుకోవాలంటే మనమంతా ఒక్కటవ్వాలి అంటూ రష్యా మరో 2 దేశాలకు పిలుపునిస్తోంది. తాజాగా కొత్త కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు మాస్కో కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి రిక్ అని పేరు పెట్టింది. ఇందులో 3 దేశాలు ఉంటాయని వెల్లడించింది. అంటే రష్యాతో పాటు మరో 2 దేశాలు ఉంటాయన్నమాట. ఆ 2 దేశాలు ఆసియాలోనే ఆర్థికంగా, సైనికంగా శక్తివంతమైనవి. అందుకే ఆ 2 దేశాలతో రష్యా జట్టు కట్టేందుకు పావులు కదుపుతోంది. అయితే ఈ రిక్ కూటమి నిజంగా ఏర్పడుతుందా? రిక్ కూటమిపై రష్యా విదేశాంగ మంత్రి ఏమన్నారు? రిక్ కూటమికి అడ్డుపడుతున్నది ఎవరు? రిక్ కూటమికి ఉన్న సవాళ్లేంటి? చూద్దాం. రిక్ అంటే అమెరికాకు ఎందుకు కలవరం? రష్యా, భారత్, చైనా కూటమిగా ఏర్పడతాయా? చైనాతో జట్టు కట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందా? RIC చూసేందుకు ఇవి 3 అక్షరాలే. కానీ ఈ 3 అక్షరాలు కలిస్తే సూపర్ పవర్ అవుతుంది. ఈ 3 అక్షరాల రిక్ ఇప్పుడు అగ్రదేశాన్ని కలవరపెడుతోంది. అసలు రిక్ అంటే ఏమిటి? అగ్రదేశానికి భయానికి కారణం ఏంటి అంటే రష్యా, భారత్, చైనా ఈ 3 దేశాల్లోని తొలి అక్షరాల కలయికే రిక్. RIC. ఒకవేళ రిక్ ఏర్పడితే మాత్రం అమెరికా పెద్దన్న పాత్ర గల్లంతైపోతుంది. ఇన్నాళ్లు ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించిన యునైటెడ్ స్టేట్స్ సాధారణ దేశంగా మారిపోనుంది. తమ కరెన్సీతో పలు దేశాలపై రెచ్చిపోయే అమెరికాకు ముక్కుతాడు పడుతుంది. అమెరికా ఆంక్షల బాధ నుంచి చాలా దేశాలకు విముక్తి లభిస్తుంది. ఈ విషయమై తాజాగా మాస్కో కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యా, భారత్, చైనా ఆధ్వర్యంలో రిక్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించింది. 3 దేశాల మధ్య త్రైపాక్షిక సహకారాన్ని కొనసాగించాలని మాస్కో కోరుకుంటున్నట్టు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ తెలిపారు. అయితే అమెరికా మాత్రం తమ పంథాన్ని విడదీయాలని ప్లాన్ వేస్తోందని లవ్రోవ్ ఆరోపించారు. మరోవైపు ఇరాన్ సైతం ఆసియా యూనియన్ను ఏర్పాటు చేయాలంటూ కోరుతోంది. ఈ దిశగానే రష్యా అడుగులు వేస్తోంది. భారత్, చైనాను ఒప్పించేందుకు రష్యా ప్లాన్ వేసింది. ఈ విషయాన్ని జూన్ 26న నిర్వహించిన 10 ప్రెమకోవ్ రీడింగ్స్ లో సెర్గీ లవ్రోవ్ వెల్లడించారు. త్రైపాక్షిక సహకారాన్ని కొనసాగించాలన్న కోరిక బీజింగ్, ఢిల్లీ రెండింటిలోనూ స్పష్టంగా కనిపిస్తోందని లవ్రోవ్ చెప్పారు. త్రైపాక్షిక సహకారంతో అటు ఇండియా, ఇటు చైనా లాభపడతాయని లవ్రోవ్ విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా ఆసియా ఖండం ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యల్ని గ్లోబల్ ఎజెండాపై రిక్ కూటమి పరిష్కరించగలదని లవ్రోవ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో తమ 3 దేశాలను అణగదొక్కాలని కోరుకుంటున్నట్టు రష్యా విదేశాంగ మంత్రి ఆరోపించారు. తమ కూటమి ఏర్పడకూడదని అన్ని మార్గాలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అల్లకల్లోలం తగ్గే వరకు తమ 2 మిత్ర దేశాలు వేచి చూస్తాయని లవ్రోవ్ చెప్పారు. యుఎస్ డాలర్ పాత్రను చైనా, భారత్ ప్రశ్నించవని, కానీ పాశ్చాత్య దేశాల విపక్ష స్వభావం 2 దేశాలు అర్థం చేసుకుంటాయని రష్యా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అయితే ఈ 3 దేశాల కూటమి ఏర్పాటు సాధ్యమేనా? ఈ సందేహం అందరిలోనూ కలుగుతుంది. ఎందుకంటే భారత్, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. 2020 జూన్లో లడాఖ్లోని గల్వాన్ లోయలో చైనా సైన్యం చొరబాటుకు యత్నించింది. ఈ చొరబాటును భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారత్కు చెందిన సైనికులు 20 మంది అమరులయ్యారు. చైనా వైపున 40 మందికి పైగా చనిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. కానీ ఈ విషయాన్ని మాత్రం చైనా వెల్లడించలేదు. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో చైనాతో భారత్ ఎలాంటి చర్చలకు ఇష్టపడటం లేదు. ముందు సరిహద్దు వివాదాలను పరిష్కరించవలసిందేనని భారత్ ఎప్పటినుంచో పట్టుబడుతోంది. ఈ వివాదం తరువాతే ఎలాంటి చర్చలైనా, సంబంధాలైనా అని ఢిల్లీ తెగేసి చెబుతోంది. ఈ విషయాన్ని కూడా రష్యా విదేశాంగ మంత్రి ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నమాట నిజమని లవ్రోవ్ చెప్పారు. అయితే రిక్ కూటమి ఏర్పడితే ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఏడాది క్రితమే రిక్ త్రయం ఏర్పాటుపై ప్రతిపాదనలు చేశారట. ఈ ఆలోచనను మళ్లీ రష్యా తెరపైకి తెచ్చింది. కానీ చైనా, భారత్ సరిహద్దుల్లో ప్రస్తుత పరిణామాలు సద్దుమణగాల్సిన అవసరం ఉందని ఢిల్లీ భావిస్తున్నట్టు లవ్రోవ్ చెప్పారు. తాము భారత్ పరిస్థితిని అర్థం చేసుకున్నామని మాస్కో తెలిపింది. అయితే ఇప్పటికే 3 దేశాలు బ్రిక్స్, SCO, G20 లాంటి గ్రూపుల్లో ఉన్నాయి. అలాంటప్పుడు రిక్ అవసరం ఏమిటి అన్న చర్చ జరుగుతోంది.
బ్రిక్స్, ఎస్సీఓ, G20 గ్రూపులు కేవలం ఆర్థిక, దౌత్య, వాతావరణ అంశాలపైనే సహకరించుకుంటాయి. కానీ సాంకేతిక, సైనిక సహాయం అవసరమని రష్యా భావిస్తోంది. ఈ క్రమంలోనే వ్యూహాత్మక త్రైపాక్షిక కూటమి కోసం రష్యా ప్రతిపాదనలు చేస్తోంది. ఇలాంటి ప్రతిపాదనలు రష్యా చేయడం కొత్తేమీ కాదు. 1998లో అప్పటి రష్యా ప్రధాని ప్రిమకోవ్ ఈ కూటమిని తొలుత ప్రతిపాదించారు. అమెరికా ఆధిపత్య ధోరణిని అడ్డుకోవాలంటే 3 దేశాల కూటమి తప్పనిసరని ప్రిమకోవ్ స్పష్టం చేశారు. ఈ కూటమి భౌగోళిక రాజకీయాలను సమూలంగా మార్చేస్తుందని రష్యా మాజీ ప్రధాని అప్పట్లోనే అంచనా వేశారు. అయితే 2001 నుంచి మాస్కోలో భారత్, చైనా నాయకులు ఇప్పటి వరకు 20 సార్లు కలిశారు. కోవిడ్ మహమ్మారి, హిమాలయ సరిహద్దుల్లో వివాదాలతో ఇరు దేశాల సంబంధాలు నిలిచిపోయాయి. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మాస్కో యత్నించింది. 2020లో సెప్టెంబర్లో భారత్, చైనా విదేశాంగ మంత్రుల మధ్య ఉన్నత స్థాయి సమావేశాన్ని మాస్కో నిర్వహించింది. అది కూడా షాంఘై సహకార సంస్థ SCO సమావేశంలో భాగంగానే జరిగింది. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఇరువురు నాయకులు అంగీకరించారు. ఇక సరిహద్దు అంశానికి సంబంధించి మిలిటరీ ఉన్నతాధికారుల మధ్య కూడా 20 సార్లకు పైగా చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి సాధించలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక రాజకీయాలు స్థిరంగా ఉండాలంటే భారత్, చైనాతో సంబంధాలు అవసరమని రష్యా భావిస్తోంది. నిజానికి రష్యాతో భారత్ తెగదెంపులు చేసుకునేలా అమెరికా తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ మంత్రి స్పష్టంగా చెప్పారు. చైనాతో భారత్కు ఉన్న వ్యతిరేకతను అదునుగా అమెరికా తీసుకుందని రష్యా చెబుతోంది. ఈ క్రమంలోనే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కూటమి క్వాడ్ లో భారత్ చేరింది. అయితే క్వాడ్ ఏర్పాటుకు కారణం 4 దేశాలు సైనికంగా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు సంయుక్తంగా సైనిక విన్యాసాలు, శిక్షణ పంచుకుంటాయి. అంతే తప్ప ఏదైనా దేశానికి యుద్ధం వస్తే క్వాడ్ దేశాలు ఎలాంటి సాయం చెయ్యవు. ఇదిలా ఉంటే ఆసియన్ దేశాల కూటమి అవసరమని ఇరాన్ వాదిస్తోంది. ఆ దేశ తాత్కాలిక విదేశాంగ మంత్రి అలీ బఘేరీ ఖానీ ఆసియన్ కూటమి ప్రతిపాదనలు చేశారు. ఆసియాలో గణనీయమైన ప్రయోజనాలను పొందాలంటే ఈ కూటమి తప్పనిసరి అని బఘేరీ వెల్లడించారు. ఆసియాలో గొప్ప సాంస్కృతిక వారసత్వం, శాశ్వత విలువలు, ఆర్థిక, సాంకేతిక ప్రాతిపదికన కూటమి ఏర్పడితే బలమైన సమాజం రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఇరాన్ మాట ఎలా ఉన్నా రష్యా, భారత్, చైనా ప్రపంచంలోనే సంపన్న ఆర్థిక వ్యవస్థలే కాదు, శక్తివంతమైన మిలిటరీలు ఉన్న దేశాలు. ఒకవేళ 3 దేశాలు కలిసి కూటమిగా ఏర్పడితే అమెరికాకు కష్టాలు తప్పవు. అందుకే భారత్పై అమెరికా ఎక్కువగా దృష్టి సారించింది. భారత్తో సంబంధాల బలోపేతానికి మరింతగా యత్నిస్తోంది. వాస్తవానికి రష్యాతో భారత్కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అధునాతన సాంకేతిక భాగస్వామ్యంపై ఇరు దేశాలు తీవ్ర ప్రభావాన్ని చూపగలవు. ఈ విషయంలోనే అమెరికా ఆందోళనల్ని వ్యక్తం చేస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ తో కలిసి అమెరికా ఉప విదేశాంగ మంత్రి కర్ట్ క్యాంప్బెల్ ఇటీవల ఢిల్లీలో పర్యటించారు. అనంతరం క్యాంప్బెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, యుఎస్ మధ్య చాలా బలమైన సాంకేతిక సంబంధాలను అభివృద్ధి చేసేందుకు యత్నిస్తున్నామన్నారు. భారత్, రష్యా మధ్య సైనికంగా, సాంకేతికంగా కొనసాగుతున్న సంబంధాలపై క్యాంప్బెల్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్కు మరింత సాంకేతిక సాయం అందించాల్సిన అవసరం ఉందని క్యాంప్బెల్ నొక్కి చెప్పాడు. భారత్పై ఆందోళనలు ఉన్నా ఆ దేశం విశ్వాసం పొందడం ముఖ్యమని తేల్చి చెప్పేశారు. కానీ చైనా విస్తరణవాదంతో దూసుకు వెళుతోంది. అలాంటిది ఆ దేశం భారత్తో సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి ఏమాత్రం ముందుకు రాదు. ఇది అసాధ్యం కూడా. ప్రధానంగా ఆసియాలో శక్తివంతమైన దేశంగా భారత్ ఎదుగుతోంది. ఈ పరిణామాన్ని చైనా జీర్ణించుకోవడం లేదు. నిత్యం భారత్పై విషం కక్కుతోంది. ఈ నేపథ్యంలో రిక్ కూటమి ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.